భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారి యొక్క సూచనల మేరకు భూభారతి 22A జరిగిన అక్రమాలపై అవకతవకలపై ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత సంపదని సృష్టించుకోవడం చేతగాక సహజ వనరుల మీద భూముల మీద పడి భూబకాసూరుల్లాగా భూములన్నీ కాజేసే ప్రయత్నం జరుగుతుంది. ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన ప్రభుత్వాల్లో ధరణి తెచ్చి ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో, ఎక్కడైతే వివాదాల్లో భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళ యొక్క కుటుంబాల పేర్ల మీద, మంత్రుల పేర్ల మీద, వాళ్ళ యొక్క అనునాయులు చెంచాల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క అకృత్యాలని తట్టుకోలేక తెలంగాణ ప్రజలు వీళ్ళ యొక్క చెప్పినటువంటి 420 హామీలను నమ్మి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే వీళ్లు యొక్క ధరణి పేరు మార్చి భూభారతి అని పెట్టి భూములు మొత్తం కూడా దోసుకుని ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ఈ యొక్క 22A కింద ఎక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా వీళ్ళ యొక్క బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని వీళ్ళ యొక్క సెల్ కంపెనీ అయిన ఫోనెక్స్ పేరు మీద 15,000 ఎకరాల భూమిని దొబ్బినటువంటి ఈ యొక్క శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 22 అక్రమాలుగా తప్పుడు సమాచారంతో నివేదికలు ఇచ్చి ప్రైవేటు